అయ్యి బాబా అదేట్రా అమ్మన బూతులు తిడతావు నాకు బాగా పెట్టావు కదా. అరే రే పంచాంగం తిప్పుతావుట్రా గాలిగా చెప్తాను నిన్ను తిడతానికి గాలిగాండి నా దగ్గర బూతులు అయిపోయి కదా. నా మాట ఏంట్రా ఇంకో వేలు తీసుకో. खत्म बाय बाय टाटा गुड बाय गया నమస్తే. లత్కోర్ భోసుడికి బెగ్గర్ నా కొడుకు ప్రశ్న గాని వీడియోకి మళ్ళొక్కసారి స్వాగతం అండి. మళ్ళీ ఈరోజు దరువు మొదలు పెడదామండి. ఈ నా కొడుకు మిగతా వీడియో గురించి వచ్చారా లోఫర్ డాఫర్ లత్కోర్ లుచ్చా భోసుడికి నా కొడక వచ్చాయి మాట్లాడింది ఇది చూడండి. ఈడు ఆస్ట్రేలియా గురించి నేను తర్వాత చెప్తా. ఈడు 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 ఈ కాదు వినండి. ఈడు చూడండి. ఈడు ఒరే భోసుడికి లత్కోర్ నా కొడక నసుకుడు ఏంట్రా అది వీడియో విని చూడండి చూడండి చూపించరు జల్దీ. ఆ నసుకుడు ఆ తిప్పులు అన్ని పసన వేదన పడతావేంట్రా భోసుడికి నా కొడక అది చూపిడి చూడండి చూడండి. ఇది ఎంత పసన వేదన పడతారా చూపిరా లత్కోర్ నా కొడక. అది చూపించడానికి కూడా ఎంత గుసగుసు అంటావు కదరా భోసుడికి. ఎవరు అంత బాగా పెట్టాడు రాధా మనోదాసునికి గూటము. ఎంతగా డిస్టర్బ్ అయ్యకూడరా బుచ్చా నా కొడక. అవురా ఎంతగా డిస్టర్బ్ చేశాడ్రా నిన్ను ప్రేక్షకులు. ఈ నా కొడుకుని రాధా మనోహర్ దాస్ గారు ఎంత డిస్టర్బ్ చేసి. Thank you. Would you like a photo? Definitely. You take his name? You from India? India. నమస్తే. Namaste. What a samskara. వాటే సంస్కారం అంట దిక్కుమాలి లేదవా. అది తెలుగు ఇది ఇంగ్లీష్ తెలుగు కలిపి మాట్లాడుతున్నావేంట్రా. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. ఒరే భోసుడికే నా కొడక అక్కడ ఏం మాట్లాడారు రాధామోహన్ దాస్ గారు. ఒరే ఆస్ట్రేలియాకి వెళ్ళాడు అన్నావు. ఆస్ట్రేలియాలో అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి ఆయన ఇండియా అనికేసి ఇంగ్లీష్లో చెప్పాడు భోసుడికే నా కొడక. ఆయన ఇండియా అన్నప్పుడు అక్కడ ఉన్న ఆస్ట్రేలియా మనిషి నమస్కారం అని చెప్పాడు. వాడు తెలుగులో మాట్లాడాడు రా భోసుడికి నా కొడక. వాడు తెలుగు మాట్లాడిన తర్వాత రాధా మనోహర్ తెలుగు మాట్లాడింది. భోసుడికి నా కొడక తెలుగు ఇంగ్లీష్ కానీ అంటావేంట్రా ఏమరా ఇంత కూడా నాలెడ్జ్ లేదురా నీకు. ఒరే భోసుడికి నా కొడక ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడే కదరా ఆయన ఇండియా అనికేసి. ఆయన ఇండియా అని చెప్పిన తర్వాత ఆస్ట్రేలియా వాడు ఓ నమస్కారం అని అంటే తెలుగులో మాట్లాడినప్పుడు తెలుగులోనా మాట జవాబు ఇచ్చాడు. తెలుగు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది భోసుడికి. ఏమరా చిప్పు దొబ్బింది నీకు కదా ప్రేక్షకులు. బ్రోకర్ నా కొడక. మళ్ళీ వీడికి మానికి ఈడు గెటప్ ఈడు బాంబర్ జాకెట్ వీడికి మెడలో ఏంట్రా సంచేంట్రా. అడుక్కు తిన్న డబ్బులన్నీ దాంట్లో వేసుకుంటావేంట్రా. అడుక్కు తినే నా కొడక. పొద్దున్నగిస్తే ప్రపంచాన్ని అడుక్కోపోతే బతికే లేదు కదరా నీకు. బతుకు తక్కువ నా కొడక. ఒరే భోసుడికి లత్కోర్ నా కొడక. ఆయన సన్యాసి సాగుదురా గొంతులో సంచి చేసుకున్నాడు. ప్రపంచం మొత్తం అడుక్కుంటాడు రా. అతని వృత్తి అడుక్కుని తినడం ధర్మం గురించి ప్రచారం చేయడం. నీకొచ్చి నొప్పి ఏంట్రా భోసుడికి నా కొడక లత్కోర్ నా కొడక లోఫర్ నా కొడక డాఫర్ నా కొడక. బురదలో పొరలే పంది నా కొడక. అవరా సాలే నీకేంట్రా నొప్పి. అవరా బాడుకో రే బాడుకో నా కొడక చెప్పు బే నీకేంటి నొప్పి. అవరా ఎంతగా డిస్టర్బ్ చేశాడు రాధామోహన్ దాస్ గారు నిన్ను. ఏమో ఉందిరా ప్రేక్షకులు మీరు ఆలోచించండి. ఈ నా కొడుకు ఇంతగా రగిలిపోతున్నాడంటే రాధామోహన్ దాస్ గారి మీద. రాధామోహన్ దాస్ గారు ఏదో ఒకటి వీనికి బెస్ట్ పెట్టాడు గూటం కదండి. కరెక్టా కాదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా. ఓ మాదిరిగా కూడా కనపడలేదా. లేదంటే వీడు ఇంతగా డిస్టర్బ్ అయ్యి ఇంతగా రగిలిపోడు కదా రాధా మనోహర్ దాస్ మీద. ఈయనకేంటి నొప్పి. ఈ లుచ్చా కొడుకుకి ఈ డాఫర్ గానికి ఈ లోఫర్ గానికి ఈ బురదల పొరలే పంది గానికి ఏం అవసరం అంతగా రాధా మనోహర్ దాస్ మీద. ఎవరో భోసుడికి ఇది ఏదో ఈ పర్సనల్ విషయంలో ఏమో రాధా మనోహర్ కాడు ఏమో చేశాడు కృష్ణ లీలలో. అందుకో వీనికి రగిలిపోతున్నాడు అనమాట కదా ప్రేక్షకులు. నాకంటూ అదే అనిపిస్తుంది. మళ్ళీ మీకేమనిపిస్తుంది కామెంట్లో తెలియజేయండి. मजा आया और मैं ये जो मजा है
हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं। ఒరే భోసుడికి నా కొడక చెప్పు వేసాలే చెప్పు. ఇస్కాన్ నుంచి ఎందుకు తరిమేశారు బే నిన్ను? హిందువులారా గుర్తుపెట్టుకోండి, ఈ నా కొడుకుని ఇస్కాన్ నుంచి తరిమేశారు. ఈ నా కొడుకుని ఎరా నీ పేరేంట్రా? రాధా మనోహర్ దాసా? మోహన్ రావు ఎవడరా నా కొడక? ఒరే భోసుడికి నా కొడక, లత్కోర్ నా కొడక, ఇస్కాన్ నుండి ఎందుకు తల్లిని తరిమేశారా రాధా మనోహర్ దాస్ గారు? ఇస్కాన్ ఏమైనా పోయాడా? భోసుడికి నా కొడక లేని చెప్తావు హిందువులకి, హిందువులారా అని చెప్తావా? ఒరే లుచ్చా నా కొడక, మా హిందువులు తిడుతుంటే హిందువులు చెప్తావరా భోసుడికి లత్కోర్ నా కొడక? అవరా భోసుడికి? అరే ఆయన పేరే ఏదైతే ఏంట్రా, నీకు వచ్చింది ఏం బాధ ఏంట్రా సాలే? ఆయన రాధా మనోహర్ దాస్ పెట్టుకుంటాడు, మోహన్ రావు పెట్టుకుంటాడు, ఇంకొకటి ఏదో రావు పెట్టుకుంటాడు. నువ్వు ఎవడు అడగడానికి? అవరా లత్కోర్ భోసుడికి పంది నా కొడక, నువ్వు ఎవడు అడగడానికి? నీకేం రైట్స్ ఉన్నారు అడగడానికి? లుచ్చా నా కొడక, ఆయన పేరు వదిలేరా, ఫస్ట్ నీ పేరు చెప్పరా భోసుడికే నా కొడక. నువ్వు రావణని చెప్పుకుంటావు కదా, మళ్ళీ జోసగాడు ఎవడరా? లుచ్చా నా కొడక, గాడిదే నా కొడక. నీ పేరు రావణ అంటే నువ్వు ఒక్క అమ్మకే పుట్టాను, ఒక్క అబ్బకే పుట్టాను నమ్మకం నీకుంటే, మీ అమ్మ ఒకే అబ్బతో నిన్ను కన్నాది అనే నమ్మకం నీకుంటే కొడక, నువ్వు రావణ అని పేరు చెప్పుకున్నావు యూట్యూబ్లో, నీ సర్టిఫికేట్ చూపించు ఏం పేరుందో. ప్రేక్షకులు ఈ లుచ్చాగా అని పేరు జోసఫ్, ఈ లుచ్చా లంజాకు గాడిది కొడుకు ఒక క్రిస్టియన్ అనమాట. ఈ నా కొడుకు నాసుకుడు అని చెప్పేసి జనాలను మోసం చేస్తున్నాడు అనమాట. అర్థమైందా? లత్కోర్ నా కొడక, నీ సర్టిఫికేట్ చూపించరా భోసుడికే నా కొడక. నువ్వు నీ పేరు చెప్పుకోకుండా వేరేళ్ళకి ఏం చెప్తావురా భోసుడికే నా కొడక? నీ పేరేంట్రా? అవరా భోసుడికి రావణగాడు అని చెప్తావు. అవరా భోసుడికి నీ సర్టిఫికేట్ చూపించరా. మరి జోసఫ్ గాడు ఎవడరా? భోసుడికే నా కొడక. సో ప్రేక్షకులు ఈ లుచ్చా గాని పేరు జోసఫ్ అనమాట. అర్థం చెప్పింది కదా. ఈ నా కొడుకు క్రిస్టియన్, జనాల్ని మోసం చేయడానికి, క్రిస్టియన్ కాదు నేను నాస్తికుడు అని చెప్పేసి హిందువుల్ని డైవర్ట్ చేయడానికి కోసం ఈ లుచ్చా నా కొడుకు నియమించిన ఒక ఇది. పోన్రా అదేమి రాధా మనోహర్ దాస్కి సంచిలో గొంతులో సంచి ఏంట్రా అడిగావు? మళ్ళీ నీ గొంతులో అది ఎర్రకాండం ఏంట్రా నువ్వు పెద్ద రౌడీయా ఏంట్రా? ఎర్రకాండం వేసుకున్నావు కదరా, నువ్వు అన్నదరా నక్సలైట్ నువ్వు? ఎవరా భోసుడికి నా కొడక, గాడిద నా కొడక, పంది నా కొడక. ఎరా మోహన్ రావు ఎవడో ఇటు చూడండి అడుగు ఇక్కడ అక్కడ ఎవరైతే భిక్షాటం చేసుకుని వాళ్ళు వెళ్ళి ఆస్ట్రేలియా ఆదివాసీ గారంట. ఇందుకేరా చదువుకోవాలనేది? చదువులేని నా కొడక. ఈడు రోడ్ల మీదకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చూడండి ఒక ఇమేజ్ నేను మీకు ఇప్పుడు వేస్తాను. ఇక్కడ ఆదివాసీలంట. ఈడు కామెంట్లో గురువుగారు ఆదివాసీ ప్రజలు ఇండియా నుండి ఆస్ట్రేలియాకి వెళ్ళిస్తారు పడుతుంది. అమ్మో అప్పా ఈ కామెంట్ స్క్రీన్ షాట్ తెద్దాం. ఈ కామెంట్ నేను పెడతాను చూడండి. ఇక్కడ వాళ్ళు డబ్బుల కోసం రోడ్ల మీద వాళ్ళు బెగ్గర్స్. అమ్మ ఆదివాసీ అని పెడతాం. ఇల్లు చూడండి అభంగలంట. అభంగ కాదురా రే, అరే ఏరా నీకు ఆస్ట్రేలియాలో ఏం పనిరా లోఫర్? ఎరా బ్రోకర్. నేను పోయిన వీడియోలో చెప్పాను కదరా ఆస్ట్రేలియా ఏం పని అడతామంట. నువ్వు ఎవరు అడగడానికి? అవరా లుచ్చా లత్కోర్ నా కొడక, అవరా భోసుడికే నా కొడక, ఒరే నీచ్ కమిన్ కుత్తేగా, ఒరే కుక్క నా కొడక, నువ్వు ఎవరు అడగడానికి? రాధా మనోహర్ దాస్ గారు ఆస్ట్రేలియా పోతాడు, అమెరికా పోతాడు, స్విట్జర్లాండ్ పోతాడు. నీకు వచ్చి నొప్పి ఏంట్రా? నీకు ఎక్కడ నొప్పి అయిందిరా భోసుడికే నా కొడుకు? అది చెప్పు. రాధా మనోహర్ దాస్ గారు ఆస్ట్రేలియా పోతుందంటే నీకు ఎక్కడ నొప్పి అయింది, ఎందుకు నొప్పి అయింది, దాని గురించి కదా చెప్పాలి నువ్వు. నీకు ఆస్ట్రేలియా ఏం పని అన్నాడు? నువ్వే రాష్ట్ర ఆస్ట్రేలియా మీ అప్పదే, మీ అమ్మ ఉంచుకుని ఉందే. అవరా ఆస్ట్రేలియా మీ అప్పదా, మీ అమ్మ ఉంచుకుని ఉందే? ఏముంది ఆస్ట్రేలియా? నువ్వు ఎవడు అడగడానికి? గాడిద భోసుడికి లత్కోర్ నా కొడక కదా ప్రేక్షకులు, నా కొడక. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. నీ ఒక్కరికి వచ్చారు బూతులు నా కొడక, గాడిద నా కొడక. ఎవరో భోసుడికి నీకిన డబల్ నా కొడక. చెవుల నుంచి రక్తం గారాల నీకు, చెవుల నుంచి రక్తం గారాల నా కొడక నీకు. ఈ వీడియో చూసిన తర్వాత నీకు అర్థమైందా కొడక?
వీడిని ఎందుకు తిడుతున్నాను అంటే మీరు చూడండి కొన్ని వీడి వాడకం చూడండి. అంటే హిందువులకి ముస్లింలకి మధ్యలో మత సామరస్యాన్ని వీడు ఎట్ట చెడగొడతాడో చూడండి. వీడు చూడండి వీడు. అలాగా పోనీ నువ్వు ఇప్పుడు చదివిన తర్వాత అశుద్ధమా పరిశుద్ధమా? అరే నువ్వు రోజు పొద్దున్న లెగిస్తే నువ్వు వేరిగిన పెంటని పల్లెంలో వేసుకొని అది తిని మిగిలిపోయిన పెంటను పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కవర్లో వేసుకొని ఆకలేసినప్పుడల్లా నీ పెంటను నువ్వు తినే పెంటనా కొడక. ఎరా వేరే మత గ్రంథాన్ని అశుద్ధం అంటున్నావు, రామాయణాన్ని అశుద్ధం అంటే ఎలా ఉంటుందిరా? అరే లోఫర్ నా కొడక, అరే పెంట తినే పెంట నా కొడక చెప్పరా, రామాయణాన్ని అశుద్ధం అంటే నీకు ఎలా ఉంటది? ఒరే లత్కోర్ నా కొడక, రోజు నువ్వు నీ పెంట తినికేసి రోజు మిగిలింది ఎర్ర కాండవలో కట్టుకుని కేసి రోజు మళ్ళీ రేసి రేపు పొద్దున్న లేసి అదే తింటావురా నువ్వు? ప్రేక్షకులు మనకి వీనికి ఆ అలవాటు ఉంటేనే కదా ఇవల్ల గుర్తుండేది. ఎవడు తింటాడో వానికి అనుభవం ఉంటేనే కదా చెప్పేది మాట. రాధా మనోహర్ దాస్ గారు తింటాడని ఎలా అంటాడు? ఇవి లుచ్చాగాడు ఎవరో బోసుడికి లత్కొరినా అక్కడ నువ్వు రోజు చూస్తావా అంటే ఇది నీవు తినేదనమాట. రోజు నువ్వు తిని నీ పెంట నువ్వు వేసుకుని తిని మిగిలింది ఆ ఎర్రకాండ వేసుకుంటావు గొంతులో, ఆ ఎర్రకాండలో కట్టుకుంటావు అనమాట. కట్టుకుని మరుసనాడు పొద్దున తింటావు అనమాట. ఈ అనుభవం నీకు ఉంది కాబట్టి నీకు అది అంటున్నావు కదా ప్రేక్షకులు. ఒరే లుచ్చా నా కొడక, ఆయన అక్కడ ఏమి అన్నాడు? ప్రేక్షకులు బాగా ఉండండి, కొన్ని చదువుతా. ఇప్పుడు ఇది శుద్ధమా అశుద్ధమా అని అడిగాడు. అది ఖురానా బైబిల్లా రామాయణం అంటే ఎక్కడ చెప్పాడు? భోషుడికి లుచ్చా గాడిదనా కొడక ఆయన చెప్పాడా? మతాల గురించి చెప్పాడరా? ఎవరా లత్కోర్ నా కొడక, ఒరే పంది నా కొడక, ఒరే భోషుడికే నా కొడక, ఒరే బెగ్గర్ నా కొడక, ఒరే చెవట, ఒరే ఆడవాళ్ళని అడ్డమేసి బతికి లుచ్చా నా కొడక, ఆడవాళ్ళని అడ్డమేసి వాళ్ళ నుంచి వచ్చే డబ్బులు తిని పెంట తిని ఆడవాళ్ళ పెంట తిని కుక్క నా కొడక, పంది నా కొడక చెప్పురా. అక్కడ ఆయన మతాల గురించి చెప్పాడా? ఇప్పుడు నాకు కొన్ని చదువుతాను, అది పరిశుద్ధమా అశుద్ధమా చెప్పండి అన్నాడు. గ్రంథాల గురించి ఎక్కడ మాట్లాడరా లుచ్చా నా కొడక? ఒక గ్రంథం ఏంటంటే ఆయనకు మా నాన్నకు వస్తుందిరా లత్కోర్ నా కొడక. ఆయన గ్రంథాల గురించి చెప్పిన కూడా ఆయన ఏమన్నాడు? గ్రంథం అశుద్ధం అంటే అనలేదు కదా భోషుడికే నా కొడక, గ్రంథం అశుద్ధం అంటే అనలేదు. నాకు కొన్ని చదువుతాను, అది శుద్ధం ఉందా పరిశుద్ధం ఉందా అశుద్ధం ఉందా చెప్పండి అని అడుగుతున్నాడు. అది గ్రంథమైన కూడా చదువుతాడు కదరా, ఆ చదివింది అశుద్ధమా పరిశుద్ధమా వాడిని అడుగుతున్నాడు. వాడు చెప్పాలి కదా ఎదుటివాడు. నువ్వు చెప్పురా, అరే లుచ్చా నా కొడక నువ్వు చెప్పుడు. ఇప్పుడు బైబిల్లో ఒకటి వాక్యం చెబుతాను, అది పరిశుద్ధమా అశుద్ధమా అని నువ్వు చెప్తావురా భోషుడికే? లోతు వాళ్ళిద్దరు కూతురుతో పండుకొని సంసారం చేసి పిల్లలుగా నేను లోతు కూతుళ్ళే తండ్రికి ద్రాక్షరసం అంటే క్వార్టర్ పోసి వాడిని మత్తుగా చేసుకొచ్చి తండ్రితోనే సెక్స్ చేసి కూతుర్లు పిల్లల్ని కన్నారు. మళ్ళీ ఇది శుద్ధమైన వాక్యమా అపరిశుద్ధమైనది చెప్పురా భోషుడికి లత్కోర్ నా కొడక చెప్పురా సాలే గాడిద నా కొడక. రామాయణం అశుద్ధం అంటే నీకు ఒప్పుకుంటా ఉంటాడు, చూపించరా రామాయణంలో అశుద్ధం ఉండి చూపించరా భోషుడికే నా కొడక లత్కోర్ నా కొడక. ఇప్పుడు బైబిల్లో వాక్యం చూపించాను కదరా, నేను చెప్పాను కదా. లోతు కూతుర్లు తండ్రికి మద్యం పోసి దెంగికేసి పిల్లలు కన్నారు, తండ్రిని దెంగారు కూతుర్లు. ఏమరా భోషుడికే? మళ్ళీ నువ్వు చూపిస్తావు రామాయణంలో చూపిస్తావురా? ఏమంటారు ప్రేక్షకులు? ఈ లుచ్చా నా కొడుకు పేరు జోసఫ్ అనమాట, కూడా రావడం చెప్పుకుంటాడు. నువ్వు నీ పేరు చెప్పుకోకుండా నాస్తికుడు అని చెప్పుకుంటాడు గాడిద కొడుకు. ఈయనకి ఇంత మంట ఎందుకు లేచిందంటే ఇప్పుడు బైబిల్ గురించి ఆస్ట్రేలియా పోయి కూడా బైబిల్ని బదలాం చేస్తున్నాడు కదా, బైబిల్ బండారం బయటపడుతుంది కదా, అక్కడ క్రైస్తవ ముద్ర ఎక్కేసి హిందూ ధర్మాన్ని స్వీకరిస్తారు కదా, ఆ మంట వీనికి లేచిందనమాట. ప్రేక్షకులు అర్థమైందా? వీని మంటల్లో అదే అనమాట. ఇప్పుడు క్రిస్టియన్ దేశాలకి ఇప్పుడు క్రిస్టియన్ నా కొడుకు మా భారతదేశానికి వచ్చి మత ప్రచారం చేస్తుంటే ఈ లుచ్చ కొడుక్కి ఏం పర్లేదు. కానీ మన భారతదేశం ఉంటే హిందువులు వేరే దేశానికి పోయి యావది స్విట్జర్లాండ్కి కానీ ఆస్ట్రేలియాకి కానీ వెళ్ళి మన మతం గురించి చెప్పామంటే ఈయనకి మంట పడుతుందంటే ఎక్కడ సనాతన ధర్మం అక్కడ పసరిస్తుందో అని ఈ నా కొడుకు మంటలేసిందనమాట. అర్థమైంది కదా ప్రేక్షకులు? ఈ లుచ్చా నా కొడుకు రాధా మనోహర్ దాస్ మీద ఇంతగా తిడుతూ బరే మాట తిడుతూ ఇంతగా రగిలిపోతున్నా అంటే ఈయనకి ఎక్కడో జగ్గి కాలిందనమాట ఈ నా కొడుకుకి. అవునా? సో ప్రేక్షకులు, ఈ లుచ్చా నా కొడుకు క్రైస్తవుల పెంట, ముస్లిమ్స్ల పెంట, కాంగ్రెస్ పెంట, చైనా వాళ్ళ పెంట తినే
ఊర పంది నా కొడుకు. అర్థమైంది కదా ప్రేక్షకులు? సో ప్రేక్షకులు, ఈ రోజు రోస్టింగ్ ఈ నా కొడుకు ఇంత చాలా అనుకుంటాను. మళ్ళీ రేపు నెక్స్ట్ కంటిన్యూ సీరియస్ కంటిన్యూ ఉంటుంది ఈ నా కొడుకుది. కంటిన్యూగా మా వీడియోలు చూడండి, మొత్తం మీకు అర్థమవుతుంది. ఈ నా కొడుకు చెవుల నుండి రక్తం గారాలి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్రేక్షకులు. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.